అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఒక అద్భుతమైన కొత్త లైవ్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి నోటి ద్వారా విన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, మనం రామాయణం విన్నాం, రాముని కథ. సీతాయనం చదివాము, వింటున్నాం, చదువుతున్నాం, అది సీత కథ. మహాభారతం ఒక కుటుంబ కథ, ఒక కృష్ణుని కథ అనుకోవచ్చు కదా. అలాగే పిరమిడాయనం, భవిష్యత్ అంతా పిరమిడాయనం అని చెప్పారు. ఏమిటి పిరమిడాయనం అంటే, పిరమిడ్ మాస్టర్ల యొక్క కథ. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, కొన్ని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో వారిని వారు తెలుసుకొని, కొంతమంది సాధారణ గృహిణిగా, కొంతమంది సాధారణ విద్యార్థిగా, కొంతమంది ఒక ఉద్యోగిగా, సమాజంలో ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ మహానుభావులుగా, మహాశైలుగా తీర్చిదిద్దబడ్డారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో. వారిలోని ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క ధ్యాన రత్నం అని కూడా చెప్పారు. సో ఈ ఎపిసోడ్ ద్వారా ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథను మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, ఈరోజు వారి ఆత్మకథను అందించడానికి ఈ పిరమిడ్ ఆయనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని వనస్థలిపురంలో స్థాపించి కన్స్ట్రక్ట్ చేసి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ప్రస్తుతం పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు పులి రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి వారి యొక్క ఆత్మకథను విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ. థ్యాంక్ యూ సార్. సార్, మీ చిన్ననాటి రోజుల గురించి చెప్పండి సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. అలానే ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సార్. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మాది వాస్తవంగా కృష్ణా జిల్లా సార్, పమిడిముక్కల మండలం, దూలిపుడిపాలెం. ఆ యొక్క గ్రామంలో నాకు జన్మనిచ్చిన నా ప్రత్యక్ష దైవాలైనటువంటి మా తల్లి పులి రాములమ్మ, తండ్రి పులి వెంకటేశ్వర్లు సార్. వారికి మేము నలుగురు అన్నదమ్ములు సార్. నేను మూడో వాడిని. నాలుగో వ్యక్తి బ్రదర్ వచ్చేసి హైదరాబాద్ మౌలాలీలో ఉంటారు. నలుగురు అన్నదమ్ముల తర్వాత ఒక సిస్టర్ సార్. మేము 5 కుటుంబ సభ్యులు. మరి 5 కుటుంబ సభ్యులతోటి మరి మా యొక్క చిన్న పల్లెటూరులో, చిన్న సాధారణమైన కుటుంబంలో మేము జన్మ తీసుకున్నాం సార్. మాదంతా పల్లెటూరు వాతావరణం. సో ఆ యొక్క వాతావరణంలో అందరం అంటే సక్రమంగా, అంటే మనం ఆ యొక్క ప్రస్తుత ప్రకృతిలో సహజీవనం చేస్తూ హాయిగా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్. మరి ఆ యొక్క సందర్భంలో మరి మాకు 4 బ్రదర్స్ సిస్టర్ ఉన్నప్పుడు కూడా మరి ఎవరికి పెళ్లి కాకుండానే మాకు ఒక ఏంటంటే మా మనిషి పుట్టిన వాళ్ళు గిట్టగా తప్పదు కాబట్టి, నాకు 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చే టైంకి మా మదరు అంటే ఏప్రిల్ 18, 1978లో బాడీ వేకేట్ చేశారు. అచ్చా, అమ్మగారు వెళ్ళిపోయారు. అమ్మగారు 78లో మీరు హై స్కూల్లో ఉన్నప్పుడే. నేను 10th క్లాస్ ఎగ్జామ్ అదే రోజు స్టార్టింగ్. సో ఆ విధంగా జరిగింది. 2 అన్నదమ్ములు వ్యవసాయం చేస్తారు సార్. నేను మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు సార్. ఒక ఆయన మా విలేజ్లో ఒక ఆయన మున్సాబ్ గారు ఉండేవారు. వారు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయాలని చెప్పి తీసుకెళ్ళి రాపిస్తే అన్ని సబ్జెక్టులు రాశాను. సైన్స్లో 1 మార్కులో పోయింది. తర్వాత రాశాను, మళ్ళీ సప్లిమెంటరీ కట్టాను, రాశాను, పాస్ అయ్యాను. నా బ్రదర్, లాస్ట్ బ్రదర్ కూడా ఆయన 10th క్లాసు చదివాడు. తర్వాత ఇద్దరం కలిసి మరి మాకు ఒక వెల్విషర్ మాకు ఒక ఉండేవాళ్ళు సార్, శ్రీరంగం గారని. మరి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో డిగ్రీలు చదివితే వాళ్ళకి ఉపాధి ఉండదు, మనకేమో తక్కువ వ్యవసాయం ఉంది కాబట్టి మరి మీరు పిల్లల్ని ఏదైనా వేరే టెక్నికల్ చదువులు చదివిస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. తర్వాత ఆ విధంగా చదివించారు. మరి ఊళ్ళో బాల్యంలో ఉన్నప్పుడు కూడా మాకు ఒక చిన్న అలవాటు ఉండేది సార్. మా ఊర్లో పల్లెటూరులో 300 కుటుంబాలు ఉండేవి సార్. ఆ యొక్క కుటుంబాలు ఉన్న ఊర్లో రామాలయం ఉండేది సార్, ఒకటే ఒక రామాలయం. ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి మేము ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ రామాలయం దగ్గర ఎప్పుడన్నా నాకు ఎప్పుడు చెత్తగా అనిపిస్తే అప్పుడు క్లీన్ చేస్తూ ఉండేవాడు సార్. ఓహో, రామాలయాన్ని శుద్ధి చేసేవారు. ఊడ్చటము, తర్వాత కడగటము,
మాకు ఆ యొక్క ఫస్ట్ నుంచి నేను అట్లా స్పిరిచువల్గా కూడా అక్కడ ఉన్నాను సార్ నా బాల్యంలో, మా యొక్క పుట్టిన గ్రామంలో. రామాలయాన్ని శుద్ధి చేశారు, అవును ఇప్పుడు పిరమిడ్ ఆయనంలో మాట్లాడుతున్నారు. అవును వండర్ఫుల్, వాట్ ఏ కోఇన్సైడెన్స్, గ్రేట్ జర్నీ సార్. సో అలా మీరు ఒక ఉద్యోగస్తుడిగా రావడానికి ఎవరో హెల్ప్ చేశారు. తర్వాత మీ ఉద్యోగం గురించి మీ కుటుంబం గురించి చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సార్ మా ఫాదర్ మమ్మల్ని ఇట్లా బయట టెక్నికల్ చదువులు చదివించాలనుకున్నప్పుడు అప్పుడున్న మాకు పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సార్. ఎందుకంటే మాకు ఈ జన్మలో ఈ రోజు ఇక్కడ నేను మీ దగ్గర నుండి మాట్లాడుతున్నానంటే మాకు ఎంతోమంది వెల్ విషర్స్ ఉన్నారు సార్. ఒక ఆయన ఏమో టెక్నికల్ చదవాలని ఒక ఆయన అడ్వైజ్ ఇచ్చారు. సరే టెక్నికల్ చదివించాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాత విజయవాడలో ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాలని అనుకున్నప్పుడు మరి అది ప్రతి నెల ఫీజులు కట్టాలి, కొంచెం డొనేషన్ కట్టాలని చెప్పి అన్నప్పుడు మాకు అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మా పక్క గ్రామంలో పోపూరి నాగభూషణ్ గారు అని చెప్పేసి ఆయన వైస్ చేస్తారు. ఆయన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ అంటే ఆయన వాళ్ళకి చాలా ఇష్టము. నేను మా ఫాదర్ ఇద్దరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ అడిగారు, ఇట్లా సంగతి నాగభూషణ్ గారు, మరి పెద్దవాళ్ళు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు, చిన్నవాళ్ళు ఇద్దరిని చదివిద్దారు అనుకుంటున్నాను, మరి మీరు కొంచెం ఆర్థిక సహకారం చేస్తే వాళ్ళని చదివిపిస్తాను, వాళ్ళు ఏదైనా ఒక దారి అయిపోతారు మీ పుణ్యమాట అని చెప్పి మా ఫాదర్ అడిగారు. వారు వెంటనే ఒప్పుకున్నారు సార్. అలా 2 సంవత్సరాలు మాకు ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చుకు వారు సహాయం చేశారు సార్. వావ్. ఇప్పుడు కూడా నేను వాడిని మా గ్రామం వెళ్ళినప్పుడల్లా వాళ్ళ గ్రామం దాటుకుంటూ వెళ్తాను సార్. మా విలేజ్ దూలిపూడిపాలెం. మేము వెళ్ళేటప్పుడు దేవరపల్లి తోలుతుంది, దేవరపల్లి నుంచి మా ఊరికి వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇంకా కూడా భూమి మీద ఉన్నారు, హాయిగా హ్యాపీగా ఉండాలని, ఇంకా ఉండాలని కోరుకుంటాను. వెళ్ళినప్పుడల్లా నేను వాళ్ళకి ఒక తల్లిదండ్రులుగా ఆ యొక్క కృతజ్ఞత వాళ్ళకి నా పాద నమస్కారం చేసుకుని వెళ్తాను సార్. వా, అంటే మిమ్మల్ని డొనేట్ చేసినందుకు అది అలా గుర్తుపెట్టుకొని మీరు ఎవరైతే డొనేట్ చేసి చదివిపించారో మీరు ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా కూడా ఎన్నో డొనేషన్స్ ఇస్తూ జ్ఞానాన్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వెరీ నైస్ సార్. సో జాబ్ సంపాదించేశారా? అయితే అది అయిపోగానే సార్ తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చేసాం సార్. హైదరాబాద్లో వచ్చిన తర్వాత మేము ఫతేనగర్లో బ్యాచిలర్స్కి బ్రదర్ ఏమో విజయవాడలో ఆయన ఐటీఐ ఫిట్టర్ చేసినాడు సార్ టెక్నికల్గా. నేను డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చేశాను సార్. మరి అక్కడ బ్రదర్కి ఏమో అక్కడ విజయవాడలో హెవీ ఇంజనీరింగ్లో 1 year అప్రెంటిస్ వచ్చింది. నేను జూలై 82లో నాది ఐటీ అయిపోయింది సార్. ఆగస్టులో హైదరాబాద్కి వచ్చేసాను సార్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంటనే మా మేనమామ ఒక ఆయన ఉన్నారు సార్ ఇక్కడ, మా మదర్ బ్రదరు. ఆయన తీసుకెళ్ళి ఒక ఇండస్ట్రీలో చేర్పించారు. ఒక 6 నెలలు దాంట్లో అంటే వితౌట్ శాలరీ నేను ఆ మిషన్ల దగ్గర ఒక ఇండస్ట్రీలో జాయిన్ చేశాను. నేను చదువుకున్న చదువు సివిలు, ఆయన జాయిన్ చేసిన సివిలు. అంటే ఆయన కూడా టెక్నికల్ పర్సన్ అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళు సివిల్ వాళ్ళు ఎవరు లేరురా, నువ్వు ప్రస్తుతానికి ఖాళీగా లేకుండా ఉండాలని అనుకుంటున్నావు కాబట్టి దీనిలో చేరు, కొంచెం నీకు టైం పాస్ ఉంటుంది అన్నారు. ఒక ఇండస్ట్రీలో చేర్పిస్తే ఆ ఇండస్ట్రీలో 6 నెలలు ఫ్రీగా వర్క్ చేశాను సార్. అంటే వర్క్ అంటే నాకు చదువుకున్న వర్క్ కాదు, అంటే మరి అక్కడ కార్యకారణ సంబంధం అని ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక లింక్ అనమాట సార్. అక్కడ చేస్తున్నప్పుడు ఆ మిషన్లన్నీ సాఫ్ చేయటం, అదంతా ఓడ్చడం, అక్కడ 2 డ్రింకింగ్ వాటర్లు పెద్ద పెద్ద కుండలు ఉండేవి సార్. ఆ కుండల్లో నీళ్లు పోయటానికి ఒక 2 ఫర్లాంగుల దూరం వెళ్ళి వాటర్ పట్టుకొచ్చి దాన్ని నింపాలి. నేను ఆ నింపుతానికి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే పబ్లిక్ ట్యాప్ ఉందో అక్కడ వాటర్ పట్టుకుంటున్నప్పుడు అక్కడ ఒక సివిల్ కాంట్రాక్టర్ అని ఒక బోర్డు కనపడింది సార్. రామకోటేశ్వరరావు గారు సివిల్ కాంట్రాక్టర్ అని ఒక నేమ్ బోర్డు ఉంది సార్. అది చూశాను. నేను ఆయన కలవటానికి, నేను వాటర్కి వెళ్ళినప్పుడు ఆయన కలవటానికి ప్రయత్నం చేస్తే 2-3 సార్లు కలవలేదు. ఆయన నైట్ లేట్ అవర్స్ వచ్చి మార్నింగ్ 12కో 1కో లేస్తారని చెప్పి వాళ్ళ ఇంట్లో పని మరి చెప్తే నేను ఈ కంపెనీ పనులు చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి పట్టుకున్నాను. సార్ ఇట్లా సంగతి సార్, నేను ఈ రకంగా పలానా కోర్సు చదివాను, మరి నాకు ఏదైనా మీ దగ్గర అవకాశం ఉంటే ఇవ్వండి అని అడిగాను సార్. వెంటనే నువ్వు ఇవాళ వస్తావా రేపు వస్తావా అని అడిగారు సార్. మీరు ఎప్పుడు రమ్మంటే వస్తాను. సరే రేపు మార్నింగ్ 11 o'clock నా దగ్గర రా అన్నారు. ఆయన దగ్గర వెళ్ళాడు సార్. ఆయన స్కూటర్ మేకించుకొని సికింద్రాబాద్ గురుద్వారా నేనే కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి చూపించారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హ్యాబిట్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా టెలిఫోన్ బాగుంది సార్. అది అప్పుడే ముగ్గులు పోస్తూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను, నువ్వు ఇక్కడ ఉండవయ్యా, ఇక్కడైతే నువ్వు A to Z పని నేర్చుకోవచ్చు అని చెప్పేసి వారు అవకాశం ఇచ్చారు సార్. అలా నా యొక్క అంటే నేను చదివిన చదువుకి నాకు సంబంధించినటువంటి టెక్నికల్ సివిల్
వారి దగ్గర రామకోటేశ్వర గారి దగ్గర ఫస్ట్లో నేను అక్కడ చేరటం జరిగింది సార్. వండర్ఫుల్ సార్. అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు మన చదువుకి సంబంధం లేకపోయినా ఒక అవకాశం వచ్చినప్పుడు ఊరికేనైనా సరే ఉచితంగానైనా సరే ఆ పని చేస్తున్నప్పుడు సరి అయిన మార్గం దొరుకుతుంది అని చెప్పడానికి మీరు నిదర్శనం. నేటి తరానికి ఒక మంచి మెసేజ్ సార్ మీ లైఫ్లో. సో అసలు సిసలైన పనికి మీరు కుదిరారు. మీరు హైదరాబాద్లో ఎన్నో అద్భుతమైన కట్టడాల్లో మీరు కూడా పాత్ర పోషించారనేది దీన్ని బట్టి అర్థమైంది. తర్వాత సార్ మీరు మరి మీ పెళ్ళి, మీ పిల్లలు, మేడం గారి గురించి చెప్పండి సార్. అక్కడ అంటే నాకు దాంట్లో చేస్తూ ఉండగానే సార్ జాబ్ కూడా ఎలా వచ్చిందంటే, నేను ఒక 1.5 year ఆయన దగ్గర చేశాను సార్. తర్వాత ఏంటంటే మనకు ఇప్పుడు నేను చేసిన ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది. మరి ఇట్లా ఈ రకంగా మరి టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ క్వాలిఫికేషన్ అని చెప్పి అన్నారు సార్. నేను అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు సార్. 400 మంది వచ్చారు. అక్కడ ఒక టీమ్గా ఉంటారు, ఒక 9 members టీము. ఆ టీం అందరూ కూడా కలిసి ఒక 6 questions వేశారు. నేను 5 questions ఆన్సర్ చెప్పాను సార్. సో 400 rupees నీకు కన్సల్టెంట్ పేమెంట్ ఉంటుందయ్యా, సిటీకి రూరల్లో జాబ్ ఉంటుంది అన్నారు. నేను ఏదైనా జాయిన్ అయిపోతాను సార్, టెంపరీ అయినా పర్వాలేదని చెప్పన్నాను. సో ఆ విధంగా నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో 14/3/1985లో 400 rupees శాలరీతో జాయిన్ అయిపోయాను. 1985 సార్. 85లో 400 rupees పర్ మంత్. అవును, 400 రూపాయలు. అవును, ఆ జీతంతో జాయిన్ అయ్యాను సార్. రైట్. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు మళ్ళీ తర్వాత రెగ్యులరైజేషన్ అనేది 13/11/91కి అదే జాబ్ రెగ్యులరైజేషన్కి అప్పుడు మాకు అన్నం పెట్టిన మహానుభావులు సార్ పి జనార్దన్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి గారు సార్. అంటే నాలాంటి వాళ్ళు అప్పుడు 1800 మందికి ఒక జీవో ఇష్యూ చేశారు. పీజేఆర్ పేదల పాలిట పెన్నిది. ఆయన ఇప్పుడు కూడా చాలా మంది హృదయాలు ఒక దేవుడిగా ఉన్నాడు సార్. ఇవాళ మా హృదయంలో కూడా సార్, అంటే మాకు చదువుకోమని చెప్పి సహకరించిన ఆయన కానీ, చదువుకోవటానికి సహకరించిన నాగభూషణ్ గారిని కానీ, అలానే మాకు రెగ్యులరైజ్ చేయడానికి పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావులైనటువంటి పి జనార్దన్ రెడ్డి గారిని కానీ, ఎన జనార్దన్ రెడ్డి గారు కానీ తలుసుకొని రోజు ఉండదు సార్. వండర్ఫుల్ సార్. ప్రైవేట్ జాబులో వచ్చేది తక్కువ అయినా ఫస్ట్ 6 నెలలు ఫ్రీగా చేశారు. తర్వాత మీకు 400 రూపాయలకు జాబ్ చేశారు. తర్వాత మరి గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వచ్చింది? మీ మ్యారేజ్ విషయాలు తెలుస్తా, మేడము, పిల్లల గురించి చెప్పండి సార్. ఇక నాకు ఇప్పుడు 400 rupees శాలరీ ఉంది సార్. అటు జాయిన్ అయినప్పుడు నాకు మ్యారేజ్ అయిందేమో మన మామూలుగా May 17 సార్ 1987. సో మా భార్య మన రజనీ సార్. అయితే విషయం ఏంటంటే ఆమె కూడా అనుకోకుండా మా ఊరే సార్, ఆమెది కూడా. సో నాకు 2 అమ్మాయిలు సార్. పెద్ద అమ్మాయి MBA చేసింది, మ్యారేజ్ అయిపోయింది. చిన్న అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేసింది, BDLలో ఇప్పుడు ట్రైనింగ్ చేస్తుంది సార్. మరియు మేము నలుగురు కూడా, అంటే మేము నలుగురు కుటుంబ సభ్యులు. మీరు నలుగురు జాబ్ రాకముందే పెళ్ళి అయింది, జాబే ముందు వచ్చింది, తర్వాతనే పెళ్ళి అయింది. ముందు 82లో జాబు, 87లో మ్యారేజ్. అంటే 5 సంవత్సరాలు బ్యాచులర్ గా జాబ్ చేశారు. బ్యాచులర్గా ఉన్నాను. బ్యాచులర్గా మంచి ఫ్రెండ్స్, ఒక 200 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా అప్పుడు కూడా మంచి స్పిరిచువల్ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటి సార్? ఏదన్నా మన వాళ్ళకి వినాయకుని పెట్టడం, అప్పుడు ఈ నవరాత్రులు చేయటం, మెయిన్ అదే అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయటం చాలా డీసెంట్గా ఉండేది సార్. మేము అక్కడ బ్యాచులర్స్ ఉన్న ఏరియాలో ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. టెంట్ వేసి ఒక వినాయకుని పెట్టి పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ వచ్చేవాళ్ళు సార్. పెట్టిన అట్లా ఒక 4 years పెట్టాను సార్. 4 years దగ్గర 2000 మందికి అన్నదానం చేశారు. అంటే స్టార్టింగ్ నుంచే మీరు సేవా కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. జాబ్కు ముందు నుంచి, జాబ్ తర్వాత కూడా. అప్పుడు బ్యాచులర్స్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది, అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు అయినప్పుడు కూడా అన్నదానానికి అడగానే అందరూ అన్ని రకాలుగా సహకరించేవాళ్ళు. ఇప్పుడు మనం అడుగుతున్నప్పుడు సహకరించినట్టు అప్పుడు సహకరించేవాడు సార్. రైట్ సార్. అన్నదానముకు ప్రచారం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే దీనికి ఇప్పుడు టీజర్ అప్పుడు మొదలైంది అన్నమాట ఇప్పుడు చేసేదానికి. కానీ ఇప్పుడు చెప్పుకోవడం వల్ల సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది అప్పటి నుంచి ప్రిపేర్ చేయబడ్డం అనేది తెలుస్తుంది సార్. సరే సార్. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగము, కుటుంబము ఎలా ఉండేది మీ జీవితం? మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు చెప్తున్నా సార్ 400 rupees శాలరీ సార్. 87 మ్యారేజ్ అయినప్పుడు నాకు 400 rupees శాలరీ. మరి 2 అమ్మాయిలు. తర్వాత మరి నాకు ఆ యొక్క శాలరీతోనే మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు సార్. ఎందుకంటే ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండాలి.
ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను, ఇది కన్సల్టెడ్ పేమెంట్తో చేస్తున్నాను, ఇది ప్యూర్లీ టెంపరీ, కానీ ఏదో ఒక రోజు రెగ్యులరైజ్ అవుతుంది, మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని చెప్పేసి అని చెప్తూ ఉండేవాడు సార్. అట్లానే సహకరించేవాళ్ళు. మరి ఆ రకంగా కుటుంబం నడుస్తూ ఉన్నప్పుడు నా పిల్లలు చదివించుకుంటూ అలా చేస్తున్నాడు. అప్పుడంతా వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ అట్లా 400 రూపాయలు మీరు బ్రతుకుతూ పిల్లల్ని చదివిపిస్తూ అలా 400 రూపీస్ ఎన్ని సంవత్సరాలు సార్? అట్లా 87 మ్యారేజ్ అప్ టు 91 వరకు సార్. 91 అంటే పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇదే శాలరీ కొనసాగింది. 91 వరకు 400 రూపాయలే. 400 రూపాయలు ఇద్దరు పిల్లల్ని చదివిపిస్తూ మీరు హ్యాపీగా బ్రతుకుతూ మళ్ళీ అన్నదానాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇస్తూ. అవును సార్. 400 రూపాయలు. అవును సార్. ఇప్పుడు రీఛార్జ్ కూడా రావట్లే. అవును సార్. నెలకు 1000 రూపాయలు మినిమం అవుతుంది. అయితే అప్పుడు ఇంకొకటి సార్, అంటే మా దగ్గర మా బ్రదర్కి ఇంకా అప్పుడు మ్యారేజ్ కాలేదు సార్. ఆయన అప్పుడు గట్కేసులో బ్రూక్ బాండ్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. అతనికి మంచి పర్మనెంట్ జాబ్, కొద్దిగా జీతం ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే బ్రదర్కి మ్యారేజ్ 90లో అయింది సార్. 90లో అయ్యేంత వరకు నా దగ్గరే ఉన్నాడు సార్. బ్రదర్ కూడా మీరే? బ్రదర్ కూడా మేమే. ఇప్పుడు ఎందుకంటే మా మిస్సెస్ ఆయన ఒక కొడుకు లెక్క చూసేసారు. రైట్. ఇద్దరు అమ్మాయిలు, మీ అబ్బాయి, ముగ్గురు కొడుకు అన్నట్టు. ఆయనకి 90లో మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఆయనకి ఎన్ఎఫ్సి సార్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. గట్కేసారు. అక్కడి నుంచి ఆయనకి 90లో బ్రూక్ బాండ్లో జాబ్ చేస్తూ ఉండే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. నేను స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాను సార్. సో స్టేట్ గవర్నమెంట్ లో మీకు పర్మనెంట్ ఎప్పుడైంది సార్? ఇది 1991 సార్. 13/11/91 అప్పుడు మనకి అప్పుడు మాకు హౌసింగ్ మినిస్టర్ గారు పి జనార్దన్ రెడ్డి గారు సార్, హైదరాబాదు ప్రజల పాలిట ఆయన దేవుడు. ఆయన అప్పుడు సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఉన్నారు సార్. ఆయన సీఎం, ఈయన మా హౌసింగ్ శాఖ మధ్యులుగా. వాళ్ళిద్దరు దయతోటి మాలాంటి వాళ్ళకి ఒక 1800 మందికి వారు జీవో నెంబర్ 191 తోటి మాకు అన్నం పెట్టారు సార్. పర్మనెంట్ అయిపోయారు. వాళ్ళు పుణ్యం అంటే మేము డిపార్ట్మెంట్ ఇదే సార్. అదే డిపార్ట్మెంట్లో అసలు పర్మనెంట్ అవ్వదు అని చెప్పి అనుకున్న దాంట్లోనే 6 years తర్వాత వాళ్ళు పుణ్యం అంటూ మాకు 1800 మెంబర్స్ రెగ్యులరైజ్ చేశారు 1991. ఓకే. అప్పుడు ఎలా ఉండింది మీ లైఫ్? అప్పుడు జీతం అంతా కూడా అప్పుడు ఒకసారి మాకు 40,000 రూపాయలు జీతం సార్. 400 నుంచి 40,000 పర్మనెంట్ అవటమే మా క్వాలిఫికేషన్కి అంత శాలరీ సార్. బాబ్రే, అది 2 సున్నాలు కలిసినాయి. అవును, చాలా హ్యాపీగా ఉండే సార్. ఇంకా అప్పుడు మనం మామూలుగా ఎట్లా అంటే ఇక అప్పుడు మనం ఒక హ్యాపీగా ఉండాలి. ఉన్న దాంట్లో అప్పుడు వరకు చాలా సర్దుకుపోయేవాళ్ళం సార్. ఆ తర్వాత మంచిగా మనం ఉన్న దాంట్లో చక్కగా ఉన్నతంగా ప్రశాంతంగా సమాజంలో ఒక హ్యాపీగా 10 మందికి ఏదైనా మంచి పనులు చేస్తూ ఉండాలని చెప్పేసి అని మా మిస్సెస్కి చాలా ఇటు ఏంటంటే మనం ఒక్కళ్ళే హ్యాపీగా ఉంటే కాదు, అందరినీ హ్యాపీగా ఉండాలి. మన బంధువులు ఇప్పుడు ఎందుకంటే నాకు అన్నలు ఎంతో వాళ్ళు ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు సార్. వాళ్ళు చదివిపించారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఎప్పుడు ప్రతి విషయంలో కూడా వాళ్ళ అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళందరికీ పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు ఇష్టంతోనే మాకు చదివిపించారు కాబట్టి మేము ఇవాళ మాకు ఒక ఆయనతో అప్పిప్పించి చదివిపించి మరి మాకు ఇవాళ ఉద్యోగాలు వచ్చిందాక వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు. మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా సార్ మా బ్రదర్స్ వాళ్ళని కానీ మా సిస్టర్ వాళ్ళని కూడా ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం సార్. అందరూ మీతో మేము కూడా ఇప్పుడు కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ అన్నట్టు ఉంటాం సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ విషయం ఇది సార్. మరి ఇప్పుడు మీ జాబు ఈ వచ్చిన డబ్బులతో మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా 2 అమ్మాయిలతో లైఫ్ అంతా ఇలా నడుస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఉన్నారు. మరి ఈ ధ్యాన పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది సార్? మరి అయితే ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి సార్. ఈ మానసిక ఒత్తిడితో విపరీతమైన డబ్బులు పెరిగినాయి, ఒత్తిడి కూడా పెరిగిపోయింది సార్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నప్పుడు ఒత్తిడి కూడా ఉంటుంది, పెరుగుతుంది సార్. పోస్ట్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ఇది ఫీల్డ్కి వెళ్తేనేమో ప్రశాంతంగా ఉంటుంది సార్. అంటే అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టుగా దానికి వేరే బ్యాక్ డోర్ పాలసీలో కొన్ని ఉంటాయి సార్. నాకు అది ఇష్టం లేక నేను ఆఫీస్లో పోస్ట్ వేయించుకున్నాను సార్. రంగారెడ్డి కలెక్టరేట్లో మా డిపార్ట్మెంట్ ఉండేది. అక్కడే నా సర్వీస్ అంతా. డిపార్ట్మెంట్ ఏంటి సార్? మాది హౌసింగ్ కార్పొరేషన్ సార్. హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్. రంగారెడ్డి కలెక్టరేట్లో మాది డిపార్ట్మెంట్ ఉండేది సార్. అక్కడ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నేను అక్కడ దరిదాపుగా 30 years సర్వీస్ చేశాను సార్. ఒకే ఆఫీస్లో 30 years. ఎప్పుడు ఆఫీస్లోనే ఉండేవాడిని సార్, ఫీల్డ్కి వెళ్ళేవాడిని కాదు. ఫీల్డ్కి వెళ్ళడానికి మాకు మండల లెవెల్లో ఆఫీసర్గా చేయడానికి కూడా అవకాశం ఉండేది కానీ వెళ్ళేవాడిని కాదు. అక్కడ వెళ్ళిన కాడి నుంచి మనం కొన్ని ప్రెజర్స్ తోటి కొన్ని తప్పులు చేయాలి. తప్పులు చేసిన కాడి నుంచి మళ్ళీ ఇవన్నీ మానసిక పరిస్థితులు ఏ రోజు ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకుని ఆఫీస్లో చేస్తూ ఉండేవాడు. ఆఫీసుల యొక్క ఒత్తిడి వల్ల నాకు విపరీతమైన మైగ్రేన్స్. ఆ మైగ్రేన్ తోటి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు సార్. మరి అప్పుడు నాకు ఉన్నటువంటి అలవాట్లు ఏమిటాయంటే పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలు లేవటం, 5 kilometers వాకింగ్ చేయటం అప్ టు 5 వరకు, మళ్ళీ 5 నుంచి 6 వరకు యోగా,
మళ్ళీ 6కి ఇంటికి వచ్చి మంచిగా పూజలు చేయటం. పూజ రూమ్లో సార్ అన్ని ఫోటోలు పూజలు పెట్టేవాడిని. నేను లకిడిగపూల్ నుంచి మా వనస్థలపురం వెళ్తుంటే మొజాంజాహి మార్కెట్ నుంచి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఫ్రూట్ మార్కెట్, మన ఫ్లవర్ మార్కెట్ ఉండేది. వారానికి 2 కిలోలు చామంతి పూలు, గులాబీలు తీసుకెళ్ళి మా పక్కన వాళ్ళు ఇళ్ళకి కూడా ఇచ్చేవాడు. పంచడం అప్పుడు పంచడం నాకు స్వార్థం ఉండేది సార్. నేను తీసుకెళ్ళి వాళ్ళు పూలు ఫ్రీగా ఇచ్చేవాడు సార్. వాళ్ళు పూలు పెట్టి పూజ చేస్తుంటారు కదా, వాళ్ళు పూజ చేస్తే కొంత ఫలితం నాకు వస్తుంది. అచ్చా, వాళ్ళు ఈ పూజకు యూజ్ చేస్తే కూడా మీకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఒక లెక్కతో అట్లా ఇచ్చేవాడిని సార్. ఓకే, అలా పూజలు బ్రహ్మాండంగా చేస్తూ అలా చేస్తూ అందరితో చేయించేవారు. అవును. కానీ అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అంటే సార్, మా కుటుంబ సభ్యులతో నాకు ఎటువంటి కలహాలు కానీ, ఎప్పుడు మేము మా మిస్సెస్ కానీ నేను కానీ ఒక్క రోజు కూడా ఇప్పుడు వరకు ఏ రోజు ఘర్షణ పడలేదు సార్. అంత హ్యాపీగా మేము ఇప్పటి వరకు గడుపుతూ వచ్చాము, ఇంకా అలానే గడుపుతూ ఉంటాము. సో కాకపోతే ఏంటంటే ఈ ఆఫీస్ ఒత్తిడి వల్ల హెడేక్, రాత్రిపూట నిద్ర వచ్చేది కాదు, తింటే అరిగేది కాదు, కొంచెం అట్లా నాకు సఫరింగ్, విపరీతమైన కోపం. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదయ్యా, నువ్వు 100% ఫిట్నెస్ ఉంటావు అనేవాడు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మెంటల్ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ లేదు, మెంటల్ ఫిట్నెస్ లేదు. అప్పుడు ఎలా తెలిసింది ధ్యానం? మరి అప్పుడు నాకు ఈ పరిస్థితిలో నాకు దూలిపూడి చంద్రశేఖర్ సార్, మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్ కొడుకు, ఆయన ధ్యాన మార్గంలో ఉన్నాడు. 2007లో సార్ ఇది. మరి 2 సార్లు మా ఇంటికి వచ్చి వెళ్ళాడు. మరి ఈ రకంగా ఇట్లా బాబా ఇట్లా పలానా మెడిటేషన్ నడుస్తుంది ఒక దగ్గర, మీరు రండి అని చెప్పేసి అంటే నేను ఆయనకి చెప్పాను, నాకు అవసరం లేదు బాబు, నాకు టైం ఉండలేదు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు రాత్రి 10 అయిపోతుంది, పొద్దున్న లేచిన కానీ నా షెడ్యూల్ ఎవ్రీడే ఈవెన్ సండే కూడా నేను మార్నింగ్ 4 o'clock లేస్తాను, నాకు టైం లేదు కాబట్టి నాకు అంత అవసరం లేదని చెప్పన్నాను. 2 సార్లు అయిపోయింది సార్. 3వసారి కూడా వచ్చినాడు. రేపు గురు పౌర్ణమి ఉంది, July 21 సార్ 2005లో గురు పౌర్ణమి ఇక్కడ వనస్థలపురం ఆడిటోరియంలో మంచి ధ్యానం క్లాస్ జరుగుతుంది, ఒకసారి వచ్చిపోవాలి, ఏం కాదు, దాని ఫీజు ఏం లేదని చెప్పన్నాడు. ఫీజు గురించి కాదంటే లేదు నువ్వు రావాలని చెప్పి చేయి పట్టుకున్నాడు. సరే మా మిస్సెస్ అందరు ఒకసారి వెళ్ళి రావచ్చు కదా, ఇక్కడ ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తానంటే నేను మా పెద్దమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళాం సార్. ఆ రోజు మాకు అక్కడ క్లాస్ ఇచ్చినటువంటి మన మెడిటేషన్ మాస్టర్ గారు, గ్రేట్ మాస్టర్ గారు, మరి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, అలానే మన డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు, జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు, అక్కిరాజు మధుమోహన్ గారు, చంద్రశేఖర్, వీళ్ళు నలుగురు సమక్షంలో అక్కడ ఒక క్లాస్ ఏర్పాటు జరిగింది సార్. ఆ రోజు ఒక 1000 మంది వచ్చారు సార్. 1000 మంది వస్తే ఆ రోజు తటవర్తి వీరరాఘవరావు గారు 3.5 గంటల మెడిటేషన్, 3.5 గంటలు థియరీ చెప్పారు, క్లాస్ చెప్పారు. 7 గంటలు గడిపారు. ఫస్ట్ 3.5 గంటలు కూర్చున్నారా? 3.5 గంటలు కింద కూర్చున్నాడు సార్. కింద కూడా స్థిర సుఖాసనంలో కూర్చున్నాడు సార్, కదలకోకుండా. మీ అమ్మాయి? మా అమ్మాయి కూడా అలాగే కూర్చుంది సార్. అమ్మాయి ఏం చేస్తుంది సార్ అప్పుడు? అమ్మాయి అప్పుడు 8th క్లాస్ ఎంత చదువుతుంది సార్. ఓహో, వెరీ నైస్. అలా సో ఇద్దరం కూర్చున్నాము. ఆ రోజు అంతా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేసే విధానము, ధ్యానం వల్ల లాభాలు, ఏ ఆహారం తీసుకోవాలి, దాని ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏ ఆహారం వల్ల చెడు అని చెప్పేసి అన్ని వివరాలు చెప్పుకుంటూ వచ్చారు సార్. అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల క్లోజింగ్ టైంలో మరి ఇప్పటి వరకు నేను చెప్పిన తర్వాత ఎవరైనా విన్నారా, దీనికి ఎవరైనా బుర్రకెక్కించుకున్నారా, మరి మీరు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అంటే నేను వెంటనే చేయలేపాను సార్. ఇక్కడ రావాయి అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి చేతికి మైక్ ఇచ్చారు. ఏమిటి విషయం చెప్పాయి అన్నారు. ఏం లేదు సార్, మీరు చెప్పిన దాంట్లో నేను తెలవకు చేస్తున్నది ఒకే ఒక తప్పు, మరి నేను అన్ని నాకు మంచి అలవాట్లు ఉన్నాయి కానీ ఒక తెలవక తప్పు పని చేస్తున్నాను సార్. అదేమిటి అంటే నేను మాంసాహారం తినటం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను తినకుండా ఉంటే నాకు మంచి జరుగుతుంది అనేది నా కోసం నేను ఈ రోజు నుంచి గుడ్డుతో సహా నేను తినకూడదు అని చెప్పి నేను ఇక్కడే నిర్ణయం తీసుకుంటున్నాను సార్, ఇంకా తినను సార్ నా కోసం అని చెప్పి చెప్పాను సార్. వండర్ఫుల్. అదే రోజు వెళ్ళిన రోజు అక్కడే అదే ఎనర్జీలో నిర్ణయం తీసేసి అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 years కంప్లీట్ అయిపోయింది సార్. ఎస్ సార్, 2005 గురు పౌర్ణమి రోజు మీరు ధ్యానం ప్రారంభం అయ్యారు. ఇది జూలైలోనే ఉన్నాం, గురు పౌర్ణమి నెలలోనే ఉన్నాం. 2025 అంటే కరెక్ట్ గా 20 ఏళ్ళు అయింది. అవును, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోకి వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. వావ్. మీతో ఈ రోజు ఆత్మకథ, పిరమిడ్ ఆత్మకథ, పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ ప్రారంభం. వండర్ఫుల్ సార్. 20 years జర్నీ. ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అవును సార్. సో ఆ క్లాస్ తర్వాత అమ్మాయిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూశారు? అయితే నేను ఇప్పుడు అది అక్కడ చెప్పాను, అందరూ క్లాప్స్ కొట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ చెప్తే సార్ ఇట్లా రకంగా చెప్పారు, నేను ఈ రోజు నుంచి మాంసాహారం తినకూడదని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పిన వరకు మా ఫ్యామిలీ కొంచెం షాక్ అయ్యారు. అదేంటి అన్నారు. అంటే నా కోసం నేను తినకూడదని నిర్ణయం తీసుకున్నాను, మీకు కావాలంటే తీసుకొస్తానని చెప్పాను. వాళ్ళకు నెక్స్ట్ వీక్ తీసుకొచ్చాను సార్. తర్వాత 2వ వారం తీసుకొచ్చాను. వండుకున్నారు కానీ తినలేదు, పక్కన పడేశారు.
వాళ్ళు కూడా మీ సాధనతో వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళకి అంటే 2వ వారం తినకుండా మానేశారు. అయితే నేను ఈ విని వెళ్ళిన మొదటి రోజు 2 గంటలు ధ్యానం చేశాను సార్. ఈ నైట్ టైం 10 మీతో పాటు నేను చేశాను. మా అమ్మాయి కూడా కూర్చోంది సార్. మా ఫ్యామిలీ వాళ్ళు కూర్చోలేదు సార్. మా మిస్సెస్ చిన్న అమ్మాయి కూర్చోలే. అలా నేను 1 రోజు 2 రోజులు ధ్యానం చేశాను సార్. అలానే ఆఫీస్కి వెళ్ళి వచ్చి 3వ రోజు ఇట్లాగే ధ్యానం చేస్తున్నాను సార్. ఆ రోజు గురువారం 10 o'clock కూర్చున్నాను సార్. కూర్చుని 10 నిమిషాలకి ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్ జరిగింది సార్. ఒక 45 minutes నేను అసలు ఇంట్లో ఉన్నానా ఎక్కడున్నానా నాకే తెలవనటువంటి ఒక అద్భుతమైన అనుభవం పొందాను. ఆ అనుభవం ఏమిటి అంటే విపరీతమైనటువంటి ఒక షార్ట్ సర్క్యూట్ లెక్క వచ్చేసి నాకు తలపైన 3 సార్లు కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి అంతకుముందు కొన్ని సంవత్సరాల తరబడి ఉండేటువంటి మైగ్రేను ఆ అనుభవంతో అప్పుడు పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎటుపోయిందో నాకు అంతులేదు సార్. ఓహో, ఎక్కడి నుంచి వచ్చిందో అటు వెళ్ళిపోయింది. ధ్యానంలో నాకు 3వ రోజు జరిగినటువంటి ఫస్ట్ అనుభవం సార్. వాహ్, 3వ రోజు అంటే ధ్యానంలో ఇంత గొప్పతనం ఉంది అనేది నా ప్రత్యక్ష స్వానుభవం. అదే సార్ నా ఫస్ట్ అనుభవం. పట్టుకున్నారు ఇంకా ఆ రోజు నుంచి వదిలిపెట్టలేదు సార్. ప్రతిరోజు కనీసం 3-4 గంటలు ధ్యానం చేస్తాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ధ్యానంలోకి వచ్చిన 3వ రోజు నుంచి అనుభవం వచ్చిన తర్వాత 4వ రోజు నుంచి ఆఫీస్లో చెప్పడం మొదలు పెట్టాడు సార్. ధ్యానం చేసే విధానం ఇది, శ్వాస మీద ధ్యాస, ప్రచారం కూడా మొదలైపోయింది. 4వ రోజు మొదలు పెట్టేశాను. ఇదేంటి బాబు నువ్వు పులి, మీ ఇంటి పేరు పులి, నువ్వు ఈ కథలు చెప్తున్నావు ఏంటి? పులి అయిపోయారు. అవును, నువ్వేమో విశ్వామిత్రుడికి వారసులు అనుకున్నాము, నువ్వేంటి ఈ రకంగా నువ్వు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటావు, శాకాహారం అంటున్నావు, ఏంటి నువ్వు ఈ విధంగా ఏం మార్పు జరిగిందంటే చెప్పాను. నేను స్వానుభవం పొందాను. ఇప్పుడు మనకుండేటువంటి ఆఫీసులో అందరూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మీరందరూ కూడా ధ్యానం చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. మనం కరెక్ట్గా సాధన చేస్తే మాత్రం మన మనసు మన స్వాధీనంలో ఉంటుంది. మన మనసు మన స్వాధీనంలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన మాటలు, చేష్టలు ఒకటిగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది మనకి జరిగేటువంటి ఫస్ట్ లాభాలు. మనం అది ఉన్నప్పుడు మనలో ఒక ప్రేమ, కరుణ, దయ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం మొదలు పెట్టేశారు. అవును సార్, 4వ రోజు నుంచే అటు స్టార్ట్ అయిపోయింది. ఇటు ఇంట్లో మరి అందరూ ఎప్పుడు మార్పు జరిగింది అందరి లోపల? ఈ 2వ వారం ఎప్పుడైతే మేము నాన్ వెజ్ తీసుకొచ్చి వండుకున్న తర్వాత తినకుండా బయట పడేస్తారో వాళ్ళకి అర్థమైపోయింది సార్. ఏమిటి ఫస్ట్ టైం తినగలిగాము, 2వసారి ఎందుకు తినలేకపోయామంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, మీ పవర్ ఏదో దీని మీద పడింది, మీరేదో మీరు తిరగకూడదని మీరేదో మనసులో అనుకున్నట్టున్నారు అని చెప్పారు. నేనేమనుకోలేదు. నేనేమనుకోలేదు సార్. మా వాళ్ళు మీకోసం మీరు చేశారు అంతే. నేను వాళ్ళు మానేయాలి, తినకుండా ఉండాలని నేనైతే ఏమనుకోలేదు. మీ సాధన మీరు చేశారు అంతే, సిన్సియర్ గా ఇంట్లో చేశారు అంతే. ఇంట్లోనే చేసేవాడు సార్, నాకు ఇంకా బయట ఆల్టర్నేట్ లేదు. అలా చేయటం మొదలు పెట్టాను. 2వ వారంలోనే ఈ యొక్క నేను చేసినటువంటి ఆ యొక్క ఎనర్జీ ఎఫెక్ట్ వాళ్ళకి 100% పడింది. వాళ్ళు అదే చెప్పారు, మేము ఇలా మంచిగానే వండాను, పద్ధతి ప్రకారంగా మేము తినలేకపోయామంటే ఇదేదో తేడా వచ్చింది, ఇంకా మేము తినకూడదు అనేది మేము కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 2nd వీక్ నుంచి వాళ్ళు మానేశారు. సో మేడం గారు, చిన్న అమ్మాయి అందరూ. మేడం పేరు సార్ రజనీ సార్. రజనీ మేడం గారు గ్రేట్. అలా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి పేరు రమ్య సార్, చిన్న అమ్మాయి పేరు షర్మిల. ఇప్పుడు పూర్తిగా 4 శాకాహారులు సార్. వాహ్, అక్కడ శాకాహార కుటుంబంగా మారిపోయారు. అంటే ఇక్కడ 1 month లోనే మీ జర్నీలో సార్ ఒక ధ్యానం నేర్చుకున్న ఇంట్లో ఒక్కరు ధ్యానం నేర్చుకున్నా వారు సిన్సియర్గా వారి కోసం వారు సాధన చేస్తే ఇంట్లో జరగాల్సిన ఎనర్జీ స్ప్రెడింగ్ జరిగిపోతుంది ఆటోమేటిక్. అంతేగాని మనం రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, బయటి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళను మార్చాలి, వీళ్ళను మార్చాలనే ప్రణాళికలు వద్దు, అసలు అవసరం లేదు. యాక్చువల్గా ఏం ఆశించకుంటేనే జరగాల్సినవి జరుగుతాయి అనేది మీ లైఫ్ నుంచి ఇవాళ అద్భుతంగా నేర్చుకున్నాం సార్. పిరమిడ్ ఆయనంలో ఒక అద్భుత ఘట్టం చూపిస్తున్నారు మీరు. సో అలా 1 రోజుల్లో మొత్తం సంపూర్ణ శాకాహార కుటుంబం అయిపోయింది సార్. ఇంత అంటే సంపూర్ణ ధ్యాన కుటుంబంగా, శాకాహార కుటుంబంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. సో మరి పత్రిజీని ఎప్పుడు కలిశారు, పిరమిడ్ ఎప్పుడు నిర్మించారు సార్? అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన ఒక 1 రోజులకే మా మధుమోహన్ గారు మా దగ్గరలో ఒకటి ఆర్టిస్ట్ కాలనీలో ఒక హనుమాన్ టెంపుల్లో ఒకటి 4x4 వుడెన్ పిరమిడ్ ఉండేది సార్. అక్కడ పౌర్ణమి ధ్యానం పెట్టారు సార్. ఆ పౌర్ణమి ధ్యానం పెట్టినప్పుడు రాత్రిపూట మేము అందరం వెళ్తే అక్కడ దగ్గర ఒక 500 మంది వచ్చారు. సో అక్కడ 500 మంది వెళ్ళేటప్పటికి ఆ గుడి దగ్గరలో కూడా కూర్చొని ధ్యానం చేయడానికి అవకాశం దొరకదు. కొంచెం దూరంగా కూర్చొని మెడిటేషన్ చేశారు. మోస్ట్లీ ఒక 3 hours మెడిటేషన్ అప్పుడు చేయించారు. అంటే మామూలు గ్రూప్ మెడిటేషన్ చేసాము, వచ్చాము, ఏం ఎక్స్పీరియన్స్ కాలేదు సార్. సరే అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే అక్కడ మన సాగర్ రోడ్లో అక్కడ కర్మన్ ఘట్లో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి సార్. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అయితే అక్కడ మ్యారేజ్కి వెళ్ళాడు సార్. అక్కడ డే టైం మ్యారేజ్ ఉంటుంది.
భోజనం చేసుకుని వస్తూ 1 o'clockకి అక్కడ టెంపుల్ దగ్గరికి వస్తే హనుమాన్ టెంపుల్లో 4x4 పిరమిడ్ హ్యాంగ్ చేసి ఉంది సార్. అక్కడ ఎవరు లేరు. సో ఇదేదో ఒక అద్భుతమైన అవకాశం. నిన్న రాత్రి మనం ఈ పౌర్ణమి ధ్యానంలో పిరమిడ్ దగ్గర కూర్చుందామంటే అసలు అవకాశమే దొరకలేదు. అసలు పిరమిడ్ గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పున్నారు మధుమోహన్ గారు. దీని అనుభవం ఏంటో నాకు కావాలి కదా అని చెప్పేసి మనసులో అనుకున్నాను సార్. అసలు అప్పుడు గురూజీ కానీ కలవలేదు సార్, నెల రోజులు ఇంకా కలవలేదు సార్ అప్పటికి. సో అనుకున్నాను, అక్కడ వెళ్ళేసాను, వెళ్ళి కూర్చున్నాను సార్. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు లేరు సార్, ఎందుకంటే 1 o'clockకి పూజారులు అందరూ వెళ్ళిపోయారు. అంత ఓపెన్గా ఉంది సార్ అన్నమాట. పిల్లర్స్ మీద స్లాబ్ వేసి పిరమిడ్ హ్యాంగ్ చేసి అక్కడ ఒక కుక్క పడుకుని ఉంది సార్, అంతే, ఇంకెవ్వరు లేరు. నా బండి అక్కడ పెట్టేసి వెళ్ళి పిరమిడ్ కింద కూర్చున్నాను. నేను పత్రిసారిని చూడలేదు, కానీ ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తారు, అందరూ ధ్యానం చేస్తారు, మరి పత్రిసారి ధ్యానం అని చెప్తున్నారు, మరి పిరమిడ్ పవర్ ఏంటో నాకు తెలవని చెప్పేసి మనసులో అనుకుని ఆ పిరమిడ్ కింద కూర్చున్నాడు సార్. ఒక 1 hour అసలు నన్ను ఒక ఇనప ఆటలతో బంధించేసినట్టుగా నా బాడీ అంతా గట్టిగా అయిపోయింది సార్. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నిమిషాలు విపరీతమైన కలర్స్ వచ్చినాయి. ఆ తర్వాత బాడీ అంతా ఎక్కడికో ప్రయాణం చేసినట్టు, ఒక బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయినట్టు, మరి కొంత సమయమే అసలు భూమి మీద నేను కూర్చున్నానా లేదా పైకి లేచాను అనేటువంటి అనుభవం సార్. ఇన్ని అనుభవాలు ఒక 45 minutes అద్భుతంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. అంటే పిరమిడ్ కింద నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది అది సార్, విత్ ఇన్ 1 month. ఈ ఎక్స్పీరియన్స్ నేను మధుమోహన్ గారికి చెప్పాను. ఆయన నన్ను తీసుకుని గురువు గారి దగ్గర తీసుకువెళ్ళారు సార్, పత్రిసారి దగ్గర తీసుకెళ్ళారు సార్. ఆఫ్టర్ 1 month తర్వాత గురువు గారి దగ్గర తీసుకెళ్తే, సార్ ఇట్లా రామ్మోహన్ రావుని వరస్థలిపురంలో ఉంటాడు సార్, చంద్రశేఖర్ బాబు గారు అవుతాడు, ఈయన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు సార్, ఇట్లా వాళ్ళు ఈ రకంగా ధ్యానం చేస్తూ చక్కగా శాఖాహారులుగా అయిపోయారు సార్, ఇప్పుడు పిరమిడ్లో మంచి అనుభవం వచ్చింది సార్ అని చెప్పించినాడు సార్. గురువు గారు ఇలా చూశారు సార్ నన్ను కళ్ళల్లో పెట్టి, అంతే, ఓకే యు ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు సార్. నా అనుభవం అంతా విన్నారు సార్, చెప్తే విన్నారు సార్, చక్కగా హాయిగా పడుకుని విన్నారు. విన్న తర్వాత మరి మధుమోహన్ చెప్పారు, వాళ్ళది ఓన్ హౌస్ సార్ అని చెప్పేశాను. నేనేం మాట్లాడలేదు సార్. మరి వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఈయన కట్టేస్తే రామ్మోహన్ గారు బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ అంటే, గురువుగారు ఇలా అన్నారు, నేను ఇట్లా అన్నాను, అంతే సార్ అన్నాను. మళ్ళీ గురువుగారిని కలిసిన 3rd monthలోనే ఇంటి పైన రూఫ్ టాప్ పిరమిడ్ 15x15 స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ అయిపోగానే మీటింగ్ అయిపోగానే స్టార్ట్ చేశారు, అంతే 3 monthsకి సార్. 3 monthsకి రూఫ్ టాప్ పిరమిడ్ 15x15. అసలు ఆ పిరమిడ్ కట్ట ముందు కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను సార్, ఈ పిరమిడ్ అనుభవం వచ్చింది కదా, మరి ఏం చేద్దాము, మన ఇంట్లో ఒక కేర్ సెంటర్ లెక్క పెడదాము, పిరమిడ్ శాంక్ చేసి అని చెప్పాను సార్. మా మిస్సెస్ అన్నారు, పిరమిడ్లు కట్టి ఇంట్లో కేర్ సెంటర్ లెక్క పెడితే ఇక్కడికి మనం బయట వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ధ్యానం చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది, మనకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది, ఒక పని చేద్దాము, మన ఇంటి పైన పిరమిడ్ కట్టిద్దాం కదా అని చెప్పన్నారు. మేడం గారి ఆమె అనుభవం, ఆమె ఒపీనియన్ సార్. అయితే నేను అప్పుడు నా దగ్గర 70,000 రూపాయలు నగదు ఉన్నాయి సార్, క్యాష్ ఉంది. అయితే మేము ఎప్పుడన్నా ధ్యానం క్లాసులకు వెళ్ళాలంటే 4 స్కూటర్ మీద వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. నేనేమనుకున్నానంటే 70,000 రూపాయలు పెట్టి ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని అట్లా మనం క్లాసులకు వెళ్తాం, ఈజీగా ఉంటుందని నేను అనుకున్నాను. ధ్యాన ప్రచారం, ధ్యానం గురించి క్లాసులకు వెళ్ళడానికి కారు కొనుక్కుందాం అనుకున్నాను వెళ్ళాలంటే. వెళ్ళి ఈ విషయం మా మిస్సెస్ చెప్తే, ఆమంది మీకు పిరమిడ్లో ఇంత అనుభవం వచ్చింది, గురువుగారిని కలిశారు, గురువుగారు ఇలా అన్నారు, ఆయన చెప్పింది మనం చేద్దాం. అప్పుడే మా మిస్సెస్ అంతా డెడికేటెడ్గా డిసైడ్ అయ్యారు సార్. మీరేమో ఇక్కడ సాధనతో తెలుసుకునే చెప్తున్నారు, అవును మేడం గారు ఇంట్లో చేసిన సాధనతోనే ఏదేది చేయాలి చెప్పారా. పిరమిడ్ నిర్మాణం అయిపోయిందా సార్? అప్పుడు పిరమిడ్ స్టార్ట్ చేసిన 70,000 సార్, పిరమిడ్ కంప్లీట్ చేసే వరకు 1.5 lakh అయింది సార్. అప్పుడు మా కాలనీలో ఒక ఆయన సిట్స్ చేస్తుంటే ఆయన దగ్గర 1 lakh సిట్ చేశాను, 80,000 రూపాయలు ఇచ్చారు, 80 + 70 1,50,000 రూపాయలతో అద్భుతంగా పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది సార్. 15x15 సార్. రైట్. ఎప్పుడు పత్రిజీ February 12th సార్, 2007 February 12th గురూజీ గారు వచ్చారు సార్. ఒక 10 నిమిషాలు ఉండి వెళ్తానని చెప్పేసి అన్నారు సార్. ఆ రోజు 3 సెంటర్లు ఓపెన్ చేశారు సార్. 2 సెంటర్లు, ఒకటే ఫస్ట్ వనస్థలిపురంలో ఫస్ట్ పిరమిడ్ సార్ మనదే. అదే పేరేం పెట్టారు? గురువు గారే పెట్టారు సార్ పేరు, మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రం. ఈ వాక్యంతో గురువు గారు వాక్యమే సార్. ఆ రోజు 10 నిమిషాలు ఉండి వెళ్తారని చెప్పన్నారు. అక్కడ కాలనీ వాళ్ళందరినీ పిలిచారు సార్, మా బంధువులు పిలిచారు, ఫ్రెండ్స్ని పిలిచారు, దగ్గర ఒక 400 మంది పైన వచ్చారు సార్. 10 నిమిషాలు ఉండి వెళ్తాన్నారు. రిబ్బన్ కట్ చేయగానే మైక్ ఇచ్చారు సార్ మా మిస్సెస్, గురువు గారు మాట్లాడమని. మేము ఎప్పుడు కూడా ఎవరికి తెలిసి ఇబ్బందులు పెట్టలేదు, మాకు కొన్ని కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి అని, అటు ఏనాడు ఏ కర్మలు చేసామో మరి మాకేం తెలియదు, మరి ఇప్పుడు కొన్ని కష్టాలు అనిపిస్తున్నాము, ఎందుకు వచ్చినాయి అని ఒక మాట అంది సార్. అంతే, గురువుగారు మైక్ తీసుకుని 3 గంటల స్పీచ్ ఇచ్చారు సార్. అంటే కర్మలు అంటే ఎలా ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది అని మాకు అప్పటి వరకు అసలు దాని మీద ఏ మాత్రం జీరో నాలెడ్జ్. ఓన్లీ ధ్యానం చేస్తున్నారు, పిరమిడ్ తెలుసుకున్న వెంటనే ఆచరించేశారు అంతే. ఈ కర్మ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అనే సంగతి కూడా మాకు తెలుసు. 3 గంటలు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. కర్మ సిద్ధాంతం గురించే చెప్పారు సార్. అందరు పిన్ డ్రాప్ సైలెంట్. ఇంకా ఆ రోజు మాకు అద్భుతమైన క్లారిటీ వచ్చింది. అంటే ఉన్న సమస్యలకు మూలం ఏమిటనేది మాకు తెలిసిపోయింది. రైట్. ఇంకా అంతే సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
గురువు గారు ఏది చెప్తే అది చేయటం మాకు అలవాటు. సో పత్రిజీతో సాంగత్యము మీ ఇంటి పిరమిడ్ నుండే ప్రారంభమైంది. ఫస్ట్ రిబ్బన్ కటింగ్కే వచ్చారు సార్ మా ఇంటికి. సో అక్కడి నుంచే ప్రారంభం ఇక సాంగత్యం. అవును. సో పత్రిజీతో సాంగత్యము చేస్తున్న క్రమంలో ఏం నేర్చుకున్నారు మీరు పత్రిజీ నుండి? మిగతా చాలా మంది గురువులను మీరు కలిసి ఉంటారు అప్పటికి. నేను ఈ ధ్యానంలోకి రాకముందు కూడా సార్ మనం మామూలుగా 2 గురువులు కలిశాను సార్. 2 గురువుల దగ్గర కూడా నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక ఆయనేమో ఒక గురువు గారే మహానుభావులు భగవద్గీత గురించి చెప్పారు. అప్పుడు నాకు ధ్యానం లేదు కాబట్టి అక్కడ కూర్చొని విన్నాను, కానీ దాన్ని ఆచరిస్తే మనం ఏంటి మార్పు అనేది నాకు తెలవక నేను దాని మీద అంటే దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోయాను సార్. తర్వాత మాకు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని బాగా ఇష్టము. వారిని 3-4 సార్లు కలిశాను. హైదరాబాద్ సిటీ వచ్చినప్పుడు కలిసేవాడిని. వారంతా ఏంటంటే పూజలు ఇవన్నీ భజనలు ఇవన్నీ నేర్పిస్తూ చక్కగా సంగీతంలో వారు కూడా మెడిటేషన్ చేయించేవాళ్ళు, కానీ దాన్ని గట్టిగా సాధన చేయాలి, మీరు ఈ ఆహారాలు ఈ నియమాలు పాటించాలని వారు చెప్పలేదు. కాబట్టి మేము వెళ్తున్నాము వస్తున్నాం తప్పితే మనం మార్పు చెందినట్టు లేదు. సో ఈ ధ్యానం అనే రూట్లోకి ఎప్పుడైతే వచ్చామో 100% విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఊహించిన విధంగా మన జీవితమే మలుపు తిరిగింది. రైట్. సో ఎంతో మంది గురువులు చేశారు, పత్రిజీతో మొత్తం జీవితం మారిపోయింది. అవును సార్. సో అంతకు ముందు చెప్పారు 2 కిలోలు పువ్వులు కొని పూలకు పూజలు చేసి మిగతా వాళ్ళకు పంచి వాళ్ళ నుండి కూడా వచ్చేది తీసుకోవాలా అనుకున్నారు కదా. ఇప్పుడు ధ్యానం తర్వాత ఎలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఇంట్లో? అయితే మాకు ఇప్పుడు మేము గురువు గారితో మనం ఇట్లా ప్రయాణం చేస్తున్నాం కదా, గురువు గారు పవర్ ఏంటి తెలవాలనేది నాకు మనసులో ఉంటుండే సార్. 2007లో గురూజీ గారి తిరుపతిలో షష్ఠపూర్తి కార్యక్రమం జరిగింది. తిరుచనూరులో పద్మావతి కళ్యాణ మండపం సార్, అక్కడ 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశారు మాస్టర్లు. అంత నెల రోజుల ముందే అందరు టికెట్లు బుక్ చేసుకున్నారు. మేము వెళ్ళాల వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాము. అప్పుడు నేను చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ మరి పిరమిడ్ కట్టించిన తర్వాత 41 రోజు కంటిన్యూషన్గా అఖండ ధ్యానం పెట్టాను సార్. ఎంతో మందికి అనారోగ్య పరిస్థితులు ఉండేటోళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళందరికీ ₹1 ఖర్చు లేకుండా అందరూ అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు పిరమిడ్ ధ్యానంలో. అక్కడ ఆ యొక్క ప్రజల ఎక్స్పీరియన్స్ తోటి మా ఇంటికి ప్రతిరోజు ఇక ఎట్లాంటి సార్, రోజు కనీసం 30-40 మంది ఎవ్రీడే మార్నింగ్ 6 కల్లా వచ్చేవాళ్ళు, అట్లా మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. ఈవేళ ఆ పిరమిడ్ యొక్క పుణ్యం అంటే ఇవాళ వనస్థలీపురం చుట్టుపక్కల కొన్ని వేల మంది ధ్యానం చేసి 50 పిరమిడ్లు నిర్మించుకోవడం జరిగింది. వనస్థలీపురంలోనే పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. వనస్థలీపురం కాదు సార్, ఇప్పుడు పిరమిడ్లపురం అయిపోయింది. పిరమిడ్లపురం వండర్ఫుల్. సో ఆ సందర్భంలో మేము తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు వితౌట్ రిజర్వేషన్ తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు మా కాలనీలో ఒక ఆయన ఏఎస్పీ గారు ఉన్నారు సార్, ఆయన ధ్యానం నేర్పించాను. మనకంటే ముందు ఆయన ఒక పోలీస్ కమాండర్గా ఉండి 3000 మందికి గురువు గారితో 83-84లోనే ధ్యానం నేర్పించారు. ఆయన ఎటువంటి ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోరు సార్. ఇప్పుడు కూడా మా కాలనీలో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన 93 ఇయర్స్. వారు నాకు చాలా వెల్ విషర్గా ఉంటారు. సార్ మేము ఇట్లా తిరుపతి వెళ్ళాలి, ఇట్లా గురువు గారి కార్యక్రమం షష్ఠపూర్తి కంటే ఇమీడియట్గా టికెట్లు ఆయనే బుక్ చేయించారు సార్. వాళ్ళ బావగారు అక్కడ తిరుపతిలో ఎస్ఐగా పనిచేస్తారు సార్. ఆయనకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మనకు కావాల్సిన వ్యక్తులు వస్తున్నారయ్యా, ఒక 10 మంది, వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రైన్ టికెట్లు బుక్ చేశారు. ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ పక్కన పోలీస్ గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ లో మాకు అకామిడేషన్ సార్, 3 రూములు, పెద్ద హాలు. మేము ట్రైన్ దిగుతూ ఉండగానే ఆయన వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్లారు సార్. వా అంటే మేము అసలు అనుకోకుండా బయలుదేరిన దానికి టికెట్లు బుక్ చేయటం కానీ, మరి అంతకుముందు తిరుపతిలో రేణుగుంటలో మా ఫ్రెండ్ బ్యాచిలర్ ఫ్రెండ్ రైల్వేలో పనిచేస్తాడు సార్. ఆయనకి ఏమైనా అకామిడేషన్ చూడాలంటే రాము ఇక్కడ దొరకట్లేదు అని చెప్పన్నాడు. అటువంటి సందర్భంలో ఆయన మాకు ఆ విధంగా అవకాశం ఇచ్చారు సార్. ఇప్పుడు దాన్ని బట్టి ఏం అర్థమైంది సార్? మెరాకిల్ సార్. అదే కదా సార్, ఆ రోజు ఏమైంది, అక్కడ కళ్యాణ మండపంకి వెళ్ళాం సార్. వెళితే గురువు గారితో అక్కడ పొద్దునపూట మాకు క్లాస్ జరిగింది, చక్కగా లంచ్ ఇచ్చారు. గురువు గారితో కలిసి ఇక్కడికి భీమాస్ హోటల్ దగ్గరికి వచ్చాం సార్. విపరీతమైన ఎండ. మరి ఆ ఎండలో వచ్చిన తర్వాత వస్తున్న 2 బాటిల్ వాటర్ తాగాను సార్. కొన్ని వేల మంది వచ్చారు సార్, మేము ఒక్కళ్ళ కుటుంబం కాదు, దగ్గర ఒక 5-6 వేల మంది ఉంటారు. గురువుగారు ఫ్రెష్ అయ్యి ఆ రోజు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో మరి టాప్లెస్ వెహికల్లో గురువు గారు, మేడం గారు, కంచి నాగరామ్ గారు ముగ్గురు ఆ వెహికల్ ఎక్కారు సార్. ముందు ఫుల్ బ్యాండ్, ఒక 30 మంది డ్రెస్ బ్యాండ్ ఉన్నారు సార్. వాళ్ళు ఇట్లా వాయిద్యాలతో కొట్టుకుంటూ అలా బయలుదేరారు సార్ ఆ పోర్టుకోల నుంచి బయటికి. ఒక్కసారి మబ్బులు గమ్మేసి వర్షం సార్, పూల వర్షం. అట్లా అక్కడి నుంచి కళ్యాణ మండపంలో గురువు గారు అడుగు పెట్టేంత వరకు వర్షం పడుతూనే ఉంది సార్. మేము ఇట్లాగా ఐరన్ చేసిన బట్టలు. పూల వర్షమా నీళ్ళ వర్షమా? పూల వర్షమే సార్. మీకు ధ్యానంలో తెలిసిందా? లేదు సార్, మేము ఫిజికల్ గా జరుగుతుందా? నడుచుకుంటూ వెళ్తున్నాం సార్. గురువు గారితో ర్యాలీగా అక్కడి నుంచి ఆయన వాహనంలో ఉన్నారు, మేమందరం ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం సార్. స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. వర్షం పడుతూనే ఉంది, బట్టలు తడిసినట్టుంది. గురువు గారు ఆ కళ్యాణ మండపంలో అడుగు పెట్టారు, వర్షం ఆగిపోయింది. తీరా మా బట్టలు చూస్తే యాజిటీజ్గా ఉన్నాయి సార్. అప్పుడు తెలిసింది ఈయన పత్రిజీ గారు వ్యక్తి కాదు, ఈయన ఒక శక్తి, ఈయన మనకి ఏమి చెప్పరు.
కానీ ఈయన మామూలు వ్యక్తి అయితే కాదని చెప్పి ఆ రోజు నేను పూర్తిగా వారికి సరెండర్ అయిపోయాను సార్. వాహ్. సో అప్పటి నుంచి ప్రచారం ఉధృతంగా చేశారు, పత్రిజీ ఏం చెప్తే అది చేశారు. అంతే. సో ప్రస్తుతం మీరు ఏం బాధ్యతలు తీసుకుంటున్నారు సార్? మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? నేను ఇప్పుడు 38.5 years సర్వీస్ చేశాను సార్. తర్వాత గురువుగారు ఉన్నప్పుడు గురువుగారితో ప్రయాణం చేయాలనుకున్నాను. గురువుగారు లేనప్పుడు కూడా 23లో నా సంకల్పం ఏదైతే ఉందో వారు 23లో జ్యోతి పట్టుకుని 2 రాష్ట్రాలు తిరిగి రామని హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు పంపించారు. కొన్ని వేల మందిని నేను మన ధ్యాన సామ్రాజ్యాన్ని ఎలా ఉందనేది మన వసుదయ కుటుంబాలందరూ కలిశాను. వాళ్ళందరూ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఒకటే అనుకున్నాను, రిటైర్మెంట్ అయిన వచ్చిన 4వ రోజే ప్రైవేట్ జాబ్ ఆప్షన్తో కూడా వెళ్ళలేదు సార్. నేను ఒకటే అనుకున్నాను, మనకు గురువు గారు పిరమిడ్ ఓపెనింగ్ వచ్చిన రోజు మీకు ఇది ఆఖరి జన్మయ్య అని చెప్పారు. కానీ నేను ఆఖరి జన్మ ఎట్లా అవుతుంది, మరి నేను ఈ భూమి మీద తెలిసి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను కదా. ఆఖరి జన్మ కావాలంటే గురువు గారు చెప్పిన మార్గంలో మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా తన్మన్ దాంతోటి ఆఖరి శ్వాస వరకు మనం ఏదైతే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మన కుటుంబ సభ్యులందరూ మరుజన్మ లేకుండా చేసుకోవాలి. మనం చేసేటువంటి కార్యక్రమాలతోటి అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా ముక్తి మోక్షం అయ్యేటువంటి మార్గం ఒకటే ధ్యాన మార్గం. మనం ధర్మమైన మార్గంలో ఉన్నాము, సత్యమైన మార్గంలో ఉన్నాం. కాబట్టి గురువుగారి కాన్సెప్ట్ని మనం వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాను సార్. ఆ విధంగా మరి పిఎంసీలో మీరు సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన మాస్టర్లు అన్నారు. సరే మీరు చెప్పారు కాబట్టి నేను తప్పనిసరిగా నా బాధ్యతలు తీసుకుంటాను, నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను అని చెప్పేసి నేను అంగీకరించడం జరిగింది సార్. ఈ జన్మకి ఇది అదృష్టం సార్. అంటే మీ భవిష్యత్తు ప్రణాళిక అంతా పిఎంసీ అభివృద్ధి కోసం మీ బాధ్యతలు తీసుకుంటున్నారు. అవును సార్. అప్పుడు చిన్న పాంప్లెంట్ నుంచి మీ ఇంట్లో పిరమిడ్ ధ్యానం మీ దగ్గరకు వచ్చిన వాళ్లకు ధ్యానం నేర్పడం నుండి ప్రపంచానికి ధ్యానం అందించడం కోసం నడుస్తున్నటువంటి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీకి రకాలుగా ఆఖరి శ్వాస వరకు వండర్ఫుల్ సార్. చివరగా మీరు పిరమిడ్ మాస్టర్లకి కొత్తగా వచ్చే వారికి మీరేం సందేశం ఇస్తారు? పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మానవుడు మాధవుడు కావాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మన చంచలత్వమైన స్థిరత్వానికి రావాలి. మనం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళం కాబట్టి మనకు పత్రిజీ సార్ ఒకటే చెప్పేవాళ్ళు, మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ గాడ్స్ అని. మరి అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే ఇప్పటికే ఛానల్ చూసి ఎంతోమంది లక్షలాది మంది ధ్యాన మార్గంలోకి వచ్చారు. మరి ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళకి తెలియపరచాలి. మరి పత్రిజీ ఏదైతే సంకల్పం ఉందో ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అనే దానికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి వెన్నెముక పిఎంసీ ఛానల్. మరి ఈ పిఎంసీ ఛానల్కి అందరికీ కూడా తన వంతుగా తాను ప్రతి నెల ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క 100 రూపాయలని దీన్ని సహకరించుదాము. మరి మన ఆ యొక్క 24 గంటలు ప్రతి క్షణం సత్యదర్శనం అనేటువంటి ఆ ఛానల్కి మనం ఆ విధంగా భాగస్వాములు అయితే మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి ప్రచారం చేయడంలో భాగస్వాములు అయినట్టు. మరి అప్పుడు మన జీవితం అంతా కూడా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా అందరం ఉంటాం. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి, వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పొల్లి రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలే చెప్పుకున్నాం మనం. ఇంకా డీటెయిల్గా వెళితే వారి 20 సంవత్సరాల ధ్యాన ప్రచారం, పత్రిజీతో సాంగత్యం వింటే, మిరాకిల్స్ వింటే అసలు ఒక ఎపిసోడ్ కాదు మిత్రులారా. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ చెప్పాలి అంటే కంటిన్యూస్గా 365 రోజులు కూడా చెప్పుకునేటువంటి అద్భుతమైన జ్ఞాన అనుభవాలు, ధ్యాన సాధనతో వచ్చిన అనుభవాలు, చదివిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి మిత్రులారా. కాబట్టి పిరమిడ్ మాస్టర్, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్గా బుద్ధుళ్ళు అయ్యేంత వరకు మనం ఈ ఛానల్ ద్వారా అందిస్తాము. పత్రిజీ అదే చెప్పారు, ప్రతి ఒక్కరూ బుద్ధుళ్ళు అవ్వాలి. ఎలా అవుతారు? పిఎంసీ ద్వారా వారి అనుభవాలు విని ఎంతోమంది వస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, ప్రతి పిరమిడ్ మాస్టర్ వారి యొక్క అనుభవాలు పంచాలి. కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరూ ధ్యాని నుండి పిరమిడ్ మాస్టర్గా ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది పిఎంసీ. కాబట్టి పిఎంసీకి, పిఎంసీ ట్రస్ట్కి మనందరం మన వంతుగా ఎంత ఇచ్చినా కూడా ప్రపంచానికి ధ్యానం అందుతుంది మిత్రులారా. సో మరొక పిరమిడ్ మాస్టర్తో, మరొక పిరమిడ్ ఆత్మకథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.